ఇప్పుడు కవిత గారు ఇప్పుడు బతుకమ్మ పేరుతోటి మళ్ళీ ఇక్కడ సిద్దిపేటలోనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఏంటి అంటే దాని వెనకాల ఏమన్నా కొత్తగా ఏమన్నా అంటే ఇప్పుడు ఆమె సొంత వాళ్ళ నానమ్మ ఊరు అది, వాళ్ళ కేసీఆర్ చింతమడక. తప్పేమున్నది అక్కడ నుంచి చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ దాన్ని రాజకీయంగా మార్చుకోవాలనుకుంటే బతుకమ్మకు రమ్మంటే వస్తారు, కానీ రేపు ఆమె క్యాండిడేట్ నిలబెట్టి ఓటేయమంటే ఇస్తారా? హరీష్ రావు అక్కడ టవరింగ్ ఆ రకమైనటువంటి వార్తలు కూడా వస్తాయి సార్. వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే హరీష్ రావు గారి మీద ఓపెన్ గానే ఆమె మీడియాలో కామెంట్ చేసింది కాబట్టి ఆమె హరీష్ రావు గారిని గెలవడం కోసమే ఈ రకమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది అనేది వస్తుంది డెఫినెట్ గా. బట్ బతుకమ్మ విషయంలో ఆమె ఎక్కడైనా ఆడుకునే స్వేచ్ఛ ఉన్నది, ఆమె సొంతూరు కాబట్టి తప్పకుండా ఉంటుంది. కానీ దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకోవాలనుకుంటే మాత్రం అది ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. ఆమెకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఎవరు నిలబడ్డా కూడా హరీష్ రావు గారి మీద గెలవడం అనేది, ఎందుకంటే హరీష్ రావు గారు ఎప్పుడు నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి అక్కడే ఆయన 6-7 సార్లు ఏదున్నా కూడా ఆయన ఏం తక్కువ చేశాడని ప్రజలు ఓడిస్తారు. అత్యాశ అవుతుంది అది. బతుకమ్మ వాళ్ళకి ఓకే, సిద్దిపేటను ఆయన డెవలప్ చేసినంతగా ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కాన్స్టిట్యున్సీని ఏ నాయకుడు డెవలప్ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్లను డెవలప్ చేశాడు, బట్ అంతకంటే హరీష్ రావు సిద్దిపేటను డెవలప్ చేసింది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయనకంటే 5 ఏళ్ల ముందు ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశాడు. కేటీఆర్ గారు రాకముందు. అవును, మీకు తెలుసా, మినిస్టర్గా ఉండి కూడా అత్యధిక ఫండ్స్ తీసుకెళ్లాడు సిద్దిపేటకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఈయన పోయి అడుగుతా ఆయన కాదని లేపు. అంటే ఎట్లాగో 5 ఏళ్ల సీనియారిటీ వల్ల ఈవెన్ అన్ని నియోజకవర్గాల కంటే సిద్దిపేటను అద్భుతంగా డెవలప్ చేశాడు. అంత ఈజీయా ఓడగొట్టడం అనేది? దాని గురించి మనం అంటే అత్యాశ వద్దని చాలా మంది కూడా మీలాంటి విశ్లేషకులు అంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని. రాజకీయాలలో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ కార్పొరేటర్ ఉన్నోడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా నేనెందుకు కాకూడదని ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కంటే ఒక 100 మంది అయినా సీనియర్స్ ఉన్నారు ఏ పార్టీలలో, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, ఆయన కంటే ముందు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి కాగా నేనెందుకు కావద్దని. మళ్ళీ ఇవాళ పార్టీ పెట్టిందంటే రేవంత్ రెడ్డి సక్సెస్ చూసి, కేసీఆర్ గారి దూకుడు చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. బీసీలకు ఎందుకు వాడుకోకూడదని అనుకున్నాడు. డ్రీమ్స్ ఉండడం అనేది, స్వప్నాలు అందరికీ ఉంటాయి, ఆశలు ఉంటాయి అందరికి, అవి నెరవేరేవి ఎందరికి అని వెనకటి ఒక పాట ఉండేది. కాబట్టి నెరవేరాలంటే దానికి హార్డ్ వర్క్ కావాలి, చాలా కలిసి రావాలి. రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినట్టుగా పరిస్థితులు కలిసి రావాలి. బట్ ఆమె ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకోవడం అనేది అది ఒక దురదృష్టకరమైన పరిణామం.